నమస్తే మిత్రులారా. ముఖ్యంగా విదేశాల్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఒక ఫాదర్ వాళ్ళ అబ్బాయి యూఎస్లో చనిపోయాడని చెప్పేసి బాధపడుతుంటే అది చూసిన నాకు మాత్రం లిటరల్లీ కళ్ళ నుండి నీళ్ళు ఆగలేదన్నమాట. సో మనం ఎంత చదువులు చదువుకొని ఇండియాలో అండ్ బతకడానికి అని చెప్పేసి ఆస్ట్రేలియాకి, ఈవెన్ నేను కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్నా, యూఎస్కి, కెనడాకి, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తాం. అక్కడ దాకా వెళ్ళి అండ్ జాబ్ సంపాదించకపోవడం, పైసలు సంపాదించకపోవడం, నెక్స్ట్ థింగ్ కానీ అక్కడ చనిపోయింది రాబాయ్. సో అది కొంతమంది తలరాత అనుకోవచ్చు, కొన్ని మనం తీసుకోకుండా ఉండేటువంటి సేఫ్టీ థింగ్స్ అవ్వచ్చు. సో చాలామంది మన ఫ్రెండ్స్ చనిపోయారు. లిటరలీ చెప్పాలంటే ఆ న్యూసెస్ వింటుంటే మాత్రం నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మా అమ్మ ఫోన్ చేసి ఓ రోజు నైట్ ఇదేదో న్యూస్ అయిందంట, అది మీ దగ్గరనేనా, నాకు నైట్ నిద్ర పడతలేదు 2 రోజుల నుంచి అంటుంటే మాత్రం ఇవన్ కోసం రాబాయ్ ఇంతకన్నా మనం సంపాదించేదని చెప్పేసి నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూఎస్లో లాస్ట్ 2 years నుంచి గన్ షాట్ అని చెప్పేసి రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఒకడు గుద్దేసిండని చెప్పేసి, దీనికోసమైనా మనం ఇంత దూరం వచ్చి మన తల్లిదండ్రుల కళలు నిజం చేయడానికి. సో ఫ్రెండ్స్, ఎవరైతే యూఎస్కి కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ వద్దామని అనుకుంటున్నారో, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళైనా కూడా చాలా చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. సో మనం డబ్బులు ఒక్కటే కాదు, మన ఆరోగ్యము, మనం ప్రాణంతో ఉంటే లక్షలు సంపాదించుకోవచ్చు. ఇండియాలో మస్తు బిజినెస్లు ఉన్నాయి చేసుకోవడానికి, మస్తు ఉన్నాయి. నువ్వెందుకు పోయినవరా భయ్ అని మీరు అనుకోవచ్చు, కానీ ప్రాణమా నాకు, లేకపోతే మా పైసా అంటే నేను ప్రాణమే ఉందని చెప్తాను. మీరు అందరూ జాగ్రత్త ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చాలామంది చేస్తున్నారు. నా వంతు సహాయంగా కూడా నేను అందరికీ ఒక ఐడియా రావాలి, ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలియాలి అని చెప్పేసి ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్దాము అని అనుకునే స్టూడెంట్స్కి మరీ ముఖ్యంగా చెప్తున్నా. అండ్ కొత్తగా ఆస్ట్రేలియా కానీ, యూఎస్కి కానీ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నారు, అండ్ ఆ ఏరియాస్ చాలా సేఫ్ ఏరియాసా కాదా, లేకపోతే అన్వాంటెడ్గా ఏదన్నా డిఫికల్ట్గా కొంచెం రిస్క్ సిచ్యుయేషన్స్ అవుతున్నాయా చూసి అనలైజ్ చేసుకొని జాబ్ చేయండి. 1-2 రోజులు జాబ్ చేయకపోతే ఏం కాదు, కానీ బీ సేఫ్ గాయ్స్. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి.